ఒకరిని నిందిస్తే మనం పెద్దగా అవుతామా? నిందలకు అర్థం ఉందా? నిందల్లో సత్యం ఉందా? మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? అందుకే చర్చకు రమ్మంట. మీలాంటి వాళ్ళ ముందట చర్చ పెట్టుకుంటే అక్కడ ఇది ఉండదు కదా, అంతరాలు ఉన్నాయి కదా, తర్వాత చెప్పడానికి అవకాశం ఇస్తారు కదా. ఏమి మాట్లాడాడు? మొదలు చెప్పింది చేయలేదు, తర్వాత ఏదో మాట్లాడతాడు, తర్వాత మాట్లాడతాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఏ మహానుభావుడు ఆదాని గురించి ర్యాలీ తీశాడు. అబ్బా, చాలా గొప్ప మనిషి. అంటే ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప వాస్తవమా? కలిసి ఒప్పందాలు చేసుకోలే, తర్వాత అక్కడెక్కడో ఏదో కేసు అయిందని చెప్పేసి ఇక్కడ ఇదన్నావు. మొదలేం చేసావు? 100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆయన చేసిన పాపాలన్నీ, తప్పులన్నీ, అవినీతికరణలన్నీ మాయమవుతాయా? ఒక ప్రభుత్వానికి ఇచ్చాడా? ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల నమ్మబలకట్లేదా మీరు? ఆయన మన రాష్ట్రానికి ఇస్తున్నాడు అని చెప్పేందుకే కదా వేధోవేశాలు. సారీ, లోపల ఇంకేమైందో నాకు తెలుసు కానీ చెప్పేది కాదు. ఇవన్నీ మీకు తెలియదా? అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ మొత్తం తీసిపారేయండి, ఉంచొద్దు, అది ఇది అని చెప్పేసి ఓ 200 కోట్లు ఇవ్వగానే అన్నీ మాఫ్ అవుతాయా? ప్రభుత్వానికి ప్రజల కోసం ఇచ్చిందని చెప్పుకొని పొద్దు గడపడానికి, దోచుకోవడానికి వెనకాల నుంచి చేస్తే ప్రజలు ఊరుకుంటారా? చాలా 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 రాజకీయ నాయకులను చూసాం, చాలా పార్టీలు చూసాం, చాలా ఎన్నికలు చూసాం. ఇక పోయేట ఎక్కడికి? రాజభవన్ దగ్గరికి ర్యాలీగా పోయిండు. అబ్బో, నేను అంటున్నా, మీకేమన్నా సిగ్గున్నదా అని అడుగుతున్నా. పార్లమెంట్లో నడుస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జేపీసీ కావాలని అదాని మీద నోటీస్ ఇచ్చారా? ఆందోళన చేశారా? ఆ రోజు నువ్వు రాజ్భవన్కి ఎందుకు పోయినావు? ప్రచారం కోసమే కదా. గవర్నర్ని కలిసావా? గవర్నర్కి ఇచ్చావా? తీసుకోకపోతే నువ్వు లెటర్ పంపావా? రాష్ట్రపతి స్వయంగా వచ్చింది హైదరాబాద్ నగరానికి, రిసీవ్ చేసుకున్నావే, తప్పదు మర్యాద, అది మన సాంప్రదాయం. కలిసినప్పుడు నువ్వు లెటర్ ఇవ్వచ్చు కదా, ఇచ్చావా దాని మీద? లేదు, నేనేదో ఎప్పటికి ప్రతి సంవత్సరం వస్తుందో 4-5 రోజులు ఉంటారు రాష్ట్రపతులు సౌత్ ఇండియాలో, హైదరాబాద్లో రాష్ట్రపతులు వెళ్ళని పోయినప్పుడు అదేదో బిస్కెట్లు, పరామర్శలు, ఏదో హ్యాపీగా కలుస్తారు. అప్పుడైనా ఇవ్వచ్చు కదా, ఇచ్చావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఎవరినే మోసం చేస్తావు? ఎందుకయ్యా ఈ నాటకాలు? చరిత్రే, చరిత్రలో ఉంటారు అందరూ. నేను అంతో మా తల్లిగారు చెప్పిండ్రు రామాయణం గురించి, మహాభారతం గురించి. చిన్నప్పుడు రావణుడు రావణుడే, రాముడు రాముడే, ఎవరి చరిత్ర వాళ్ళదే. చరిత్రలు రూపుమాపలేం కదా, మాపుతామా? నేనైతే ఇంతవరకు శ్రీలంక పోలే, ప్రపంచమంతా దాదాపు 70% దేశాలు తిరిగి అదృష్టం అనుకున్నా పోకపోవడం. కానీ లగ్చర్లను చూసిన తర్వాత శ్రీలంక చూడాల్సిన అవసరం లేదు అనిపించింది. లంక, లగ్చర్ల, రావణుడు, రాముడు, రేవంతు, కేసీఆర్ గారు. చరిత్రలు మార్చడం మీ తరం కాదు. మంచి ప్రవర్తనతో, మంచి ఉద్దేశాలతో, మంచి నిర్ణయాలతో ప్రజల ముందుకు రావాలి, ప్రజలను ఒప్పించాలి, ప్రజల అభిష్టాన్ని చూరగొనాలి. అంతేకాని మోసం, దగాలతో ఉండదు. ఎవరే శ్రీకృష్ణుడు పాండవులను వెంబడి ఎందుకున్నాడు? అదే నా తెలుగు అడుగుతా. మంచి కోసం, మంచిదని అనుకోరు, అంతేనా? వాళ్ళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ కోసమే పాటుపడ్డాడు. ఉద్యమం జరిగింది 55లో, మేము కూడా ఉన్నాం. బడిగంట కొట్టాం, బజార్లోకి వచ్చాం, ఇడ్లీ సాంబార్ గోబాక్ అన్నాం 55లో. విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనే నినాదం కూడా పెట్టాం మేము.
బడి పిల్లలుగా 5వ తరగతిలో రాలేదే. తర్వాత ఎన్నో కార్యక్రమాలు రాలేదే. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు జరిగింది. మొదలు చేసిన వాళ్ళు తప్పు చేశారా? కాదే. చివరి 10 సంవత్సరాల్లో నెహ్రూ గారు, గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోసు వాళ్ళు వచ్చిన తర్వాత ఊపందుకున్నది. ఆంగ్లేయులు పారిపోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఆమరణ నిరాక్షతోటి అన్ని పార్టీలను ఒప్పించే స్థితికి తీసుకొచ్చాడు. రాష్ట్రంలో, దేశంలో వాస్తవాలను చూడండి, అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం, అడుగుతున్నాం అని చెప్పాడు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న వాళ్ళు 6 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కొన్ని రాష్ట్రాలను ఏర్పరిచినా కూడా తెలంగాణ చేయలేదు. కాబట్టి చివరిగా అందరూ ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆయన నిరారదీక్షతో, ఆయన పోరాటంతో, ఆయన చైతన్యంతో, ఆయన చేసిన దాంతో వచ్చింది. అందుకే ఇట్స్ సినానిమస్. ఎస్, కేసీఆర్ అండ్ తెలంగాణ ఈజ్ డన్ ఇట్, ఈజ్ డూయింగ్ ఇట్ అన్ని రంగాల్లో. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఏదో అంబేద్కర్ది వీళ్ళు వాళ్ళు మాట్లాడారట. మరి ఒక్కరోజు అన్ని మాట్లాడితే బాగుంటాయో లేవు నాకు తెలియదు. ఎవరయ్యా అంబేద్కర్? అదే అందుకే అంటున్నా, మనం పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.